నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున ప్రభు పేరిట మీ అందరికీ నా ప్రేమపూర్వకమైన వందనములు. ఈరోజు దేవుని వాగ్దానం 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయం 3వ వచనం. యూదా అంతటా ఉపవాస దినము ఆచరింపవలనని చాటింపగా 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయం 3-4 వచనాలలో యెహోవాపై ఆధారపడడం యెహోషాపాతు నేర్చుకున్నాడు. తన ప్రజలకు కూడా అదే నేర్పించాడు. యెహోషాపాతు సైన్యంలోని యోధుల సంఖ్య 11,60,000. ఇది చాలా పెద్ద సైన్యం. అయితే యెహోవా జోక్యం చేసుకోకపోతే ఎంత పెద్ద సైన్యమైనా, ఎంత బలమైన కోటలైనా తనను రక్షించలేవని యెహోషాపాతుకు తెలుసు. తన జీవితంలో గొప్ప విపత్తును ఎదుర్కోవడానికి ఒక ఆదర్శవంతమైన విధానాన్ని ఉపయోగించాడు. అది ఉపవాసం. ఉపవాసం ద్వారా దేవుణ్ణి ఆశ్రయించడం ఆరంభించాడు. యూదా అంతటా ఉపవాస దినమును ఆచరించాలి అని చాటింపు వేయించి దేవుని ఆశ్రయించడం ప్రారంభించాడు. ఇతరులను కూడా ప్రార్థనకు, ఉపవాసానికి సిద్ధపరిచాడు. తన నిస్సహాయతను ఒప్పుకున్నాడు. పరిశుద్ధాత్మకు విధేయుడయ్యాడు. దేవుని మీద, ఆయన మాట మీద నమ్మకం ఉంచాడు. దేవునికి వందనములు చెల్లించాడు. దేవుని ఆశ్రయించడం అనేదాన్ని ఉపవాసం ద్వారా తీవ్రతరం చేయవచ్చు. క్రమం తప్పకుండా ప్రార్థనను జోడిస్తూ ఉపవాసం చేయాలి. దేవుని చిత్తం నెరవేరేందుకు విశ్వాసి ఆశపడాలి. 2వ దినవృత్తాంతములు 14, 4 మరియు 15, 2 వచనాలలో భక్తి శ్రద్ధలతో ఎంతటి క్లిష్ట పరిస్థితులైనా ఆ సమయంలో దేవుని ఆశ్రయిస్తే ఏదైనా సాధ్యమవుతుంది. ఆశ్రయించుట అనగా హృదయపూర్వకంగా దేవుని వైపు తిరిగి మొరపెట్టి ప్రార్థించుట. దేవుని చిత్తాన్ని చేయడానికి తను తాను అప్పగించుకుని దేవునిని బాధపరిచే ప్రతిదానిని విడిచిపెట్టడం. మనకు దేవుడే అంతిమ సహాయమని విశ్వసించి ఆయనపై ఆధారపడడం. ఈ విధంగా చిత్తశుద్ధితో, భయభక్తులతో దేవుని యొద్ద విచారణ చేస్తే దేవుడిచ్చే సమాధానాన్ని అనుభవిస్తారు. దేవునితో సత్సంబంధంతో వచ్చే క్షేమబుద్ధిని కలిగి ఉంటారు. ఆయన సన్నిధిని అనుభవిస్తారు. ఆయనను ఆశ్రయించేవారు ఆయన దయను, కృపను, అవసరతలో సహాయాన్ని అనుభవిస్తారు మరియు వారి శత్రువుల ఎదుట స్థిరంగా నిలబడతారు. దురాత్మల సమూహాలతో యుద్ధం చేయడానికి విశ్వాసులకు గొప్ప శక్తి సామర్థ్యాలు ఉంటాయి. ఇవన్నీ దేవునిని ఆశ్రయించిన వారికే సొంతం. ఆమేన్.